ముందుగా ఫస్ట్ చికెన్ పసుపు కారం నూనె వేసి మ్యారినేట్ చేసుకోవాలి, పక్కకు పెట్టేసుకోవాలి. అయితే మిరపకాయలు, ఉల్లిగడ్డ, అందులో పుదీనా, ఇంకేంది మమ్మీ, పుదీనా, మెంతి కూర, మిరపకాయలు, ఉల్లిగడ్డ, పుదీనా, మెంతి కూర అండ్ లాస్ట్కి కొత్తిమీర వేయాలి. ఈ ఉల్లిగడ్డలకి మనం వేసిన అల్లం పేస్ట్ వేయాలి, కానీ బయట దొరకకుండా మనం వేసాము. అల్లము ఇంకా ఎల్లిగడ్డ రెండు వస్తుంది, ఎందుకంటే మనం వేస్తాయి కాబట్టి ఆ టేస్ట్ వస్తుంది. బయటికి వెళ్ళి బయట టేస్ట్ రాదు. చూద్దాం మరి. షాజీరా, లవంగాలు, దాచిన చెక్క అండ్ ఇలాచి వేసి దంచి మమ్మీ ఓన్గా గరం మసాలా తయారు చేసుకుంటుంది, ఎటువంటి బయట నుంచి వాడది. ఫస్ట్ బండపూ వేసింది, బండపూ వేసిన తర్వాత మిరపకాయలు వేసిన తర్వాత ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ వేసిన తర్వాత మళ్ళీ మిగిలిన మిరపకాయలు వేసేసింది. ఇప్పుడు కొంచెం కలుపుతుంది, కలిపేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుంది, కొంచెం ఉండనివ్వాలి, మగ్గనివ్వాలి. అది మళ్ళీ కొంచెం ఇట్లా మూత పెట్టేసేయాలి, ఎందుకంటే అందులో ఉన్న ఉల్లిగడ్డలు ఏవైనా అది మంచిగా అయిపోవాలి. అల్లం పేస్ట్ వేసిన తర్వాత అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలి. మళ్ళీ మూత పెట్టేయాల. పుదీనా, మెంతి కూర మూత తీసిన తర్వాత వేయాలి. గుర్తుంచుకోండి, హై ఫ్లేమ్లోనే పెట్టాలి, హై ఫ్లేమ్లోనే పెట్టి ఉడకబెట్టాలి. కలిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టాలి, ఏం చేస్తారు, మళ్ళీ మూత పెట్టేసేయాలి. అది ఉడికేటప్పుడు తీసేసి కొద్దిసేపు అయిపోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అందులో పెట్టాలి. ఎలా అయితే ఇప్పుడు మమ్మీ పెడుతుందో, ఇందులో మిగిలిన ఉన్నాయి కారం నీళ్ళు కూడా దాంట్లో పోసేసేయాలి, ఎందుకంటే వేస్ట్ చేయకూడదు. అలా 15 నుంచి ఒక 20 నిమిషాలు ఉడకాలి. చికెన్ ఉడికితే అందులో నుంచి చికెన్ గట్టిగా పడిపోయి అందులో నుంచి వాటర్ సపరేట్ అయిపోతాయి, కాబట్టి మనకి సూప్ లాగా వస్తుంది. ఇట్లా తీసిన మమ్మీ ఇప్పుడు బాగా రాకేసేసింది, ఎందుకంటే టేస్ట్ కోసం. ఉడికేటప్పుడు బాగా రాకేసేస్తే గమగమ టేస్ట్ వస్తుంది. మిక్స్ ఇట్ వెల్ టోటల్ మిక్స్ ఇట్ వెల్. కరెక్ట్గా 13 నిమిషాలు అయిపోయిన తర్వాత చికెన్ వాసన స్టార్ట్ అయింది. అప్పుడే మమ్మీ ఒక కుడకపొడి అనేది వేయడం జరుగుతుంది చికెన్ పైన. కుడకపొడి సేమ్ అదే కుడకపొడి పైన చికెన్ మసాలా కూడా వేయాలి. చికెన్ మసాలా, ఈ చికెన్ మసాలా పైన కొంచెం అంతా ధనియాల పొడి కూడా వేయాలి. ధనియాల పొడి చికెన్ కలుపుతూ ఉంటే ఆ స్పైస్ అనేది మనకు కనపడుతుంది. ఇవన్నీ వేసిన తర్వాత వావ్ కలిపి కొంచెం మూత పెట్టాలి. ఇదే గ్యాప్లో మమ్మీ మర్చిపోయింది, మా మమ్మీ దంచి పెట్టుకున్న గరం మసాలా కూడా వేయడం జరిగింది. వేసి మూత పెట్టేయడం అండ్ కొన్ని వాటర్, కొద్దింత వాటర్, ఎందుకంటే సూప్ కోసం అంతే. కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకోవడమే. మనకి క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ఇంకొన్ని వాటర్ పోసినా పర్వాలేదు, క్వాంటిటీ ఎక్కువ వస్తుంది, సూప్లా ఉంటుంది. తగిన సాల్ట్ వేసేసేయాలి, లాస్ట్లో తగిన సాల్ట్ వేసేసేయాలి. సాల్ట్ వేసేస్తే ఇక 98% చికెన్ అయిపోయినట్టే, కొంచెం ఉడికితే సరిపోతుంది అంతే. ఇదే గ్యాప్లో ఏమిది మమ్మీ, కొత్తిమీర కూడా వేసేస్తాం. కొద్దిగా అయిపోయిన తర్వాత కొత్తిమీర కూడా వేసేస్తే మన చికెన్ కంప్లీట్గా రెడీ అయిపోయినట్టే. కరెక్ట్గా ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత మమ్మీ పైన మూత పెట్టలేదు, ఎందుకంటే వాటర్ పైన కొద్దిగా మూత పెట్టి ఉడికిపోతుంది, అంటే పొంగిపోతుంది. సో 10 మినిట్స్ అయిన తర్వాత కొత్తిమీర వేసేసి కొద్దిగా కలుపుతుంది. ఇప్పుడు ఎంత సేపు ఇంకొక 7 to 8 మినిట్స్ ఉడికేసిన తర్వాత 7 to 8 మినిట్స్ ఉడికిన తర్వాత చికెన్ రెడీ, సర్వ్ చేసుకొని తినేయడమే.